hello, namaste. This is Arun from the Green Channel. Hi friends, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. మనం గార్డెన్లో రకరకాల యాడ్ చేస్తూ ఉన్నాం అండ్ వర్షాకాలం దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ షుడ్ యాడ్ మోర్ అండ్ మోర్. మనకి లక్కీగా ఇవాళ మన ఫ్రెండ్ ఒక కొత్త మొక్క ఇవ్వడం జరిగింది గిఫ్ట్గా. సో అది మనం ఇవాళ పాట్ చేసుకొని దాని తర్వాత మనం కొన్ని గార్డెన్ అప్డేట్స్ చూసుకుంటూ, సో ఇంతకీ ఆ కొత్త మొక్క ఏంటని చూస్తున్నారా? ఐ విల్ షో యూ. ఇది మీరు చూసే ఉంటారు. ఇది దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆక్సాలస్ ట్రయాంగులారస్ అది యాక్చువల్ నేమ్. ఎందుకంటే వీటి ఆకులు చక్కగా ట్రయాంగిల్స్ లాగా ఉంటాయి అండ్ దీనికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి, ఆకులు మంచి డార్క్ పర్పుల్లో ఉంటాయి. లోపల వైపు యూ కెన్ సీ అ లైట్ పర్పుల్ షేడ్ అన్నిటికీ. అండ్ అనదర్ థింగ్ ఇస్, ఈ ఒక్కొక్క ఆకు మీకు బటర్ఫ్లై లాగా ఉంటుంది. ఈ బటర్ఫ్లై వింగ్స్ ఇది సెంటర్ది లాగా, అందుకని దీన్ని బటర్ఫ్లై ప్లాంట్ అని కూడా అంటారు. దీనికి ఈ పైన ఉన్నటువంటి ఈ పూలు చూస్తే దీనికి స్మెల్ సపరేట్గా ఏమి ఉండదు, కానీ ఇవి చాలా మంచి డెలికేట్ లుక్ ఉంటుంది. లైట్ పేల్ పింక్ అండ్ వైట్ మిక్స్. ఈ పర్పుల్కి ఈ పూలకి మంచి కాంబినేషన్. ఇట్ లుక్స్ సో అమేజింగ్. తర్వాత ఇవి మీకు స్టెమ్స్ చూస్తే దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, పర్పుల్ లవ్ అని కూడా అంటారు. పర్పుల్ లవ్, లేదంటే బటర్ఫ్లై ప్లాంట్, ఇంకా లేదంటే ఆక్సాలిస్ ట్రయాంగులారస్. ఇది మీకు స్టెమ్స్ చూస్తే ఈ ఎడ్జెస్లో ఇవి కొంచెం బల్బ్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇది ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ది ఆల్రెడీ కొంచెం చిన్న బల్బు ఫామ్ అయింది. యూ కెన్ సీ దట్. అండ్ అక్కడి నుంచి ఆల్రెడీ ఇంకొకటి చిన్నవి వస్తున్నాయి కూడా, న్యూ స్టెమ్స్. సో ఇప్పుడు మనం సుమారుగా ఇక్కడ వరకు లోపలికి పెట్టేసుకుంటే అందులోంచి మనకి కొత్త మొక్కలు వచ్చేస్తాయి. ఇవి మీకు సాయిల్ దగ్గరికి వచ్చేటప్పటికి, సో ఇప్పుడు ఇందులో ఇక్కడ మీకు ఒక బ్యాగ్ కలిపి ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2 బ్యాగ్స్ పెడుతున్నాను వీటిని. ఈ 2 బ్యాగ్స్ వీటిల్లో మెయిన్గా సాయిల్లో నార్మల్ సాయిల్ ప్లస్ శాండ్. ఒకవేళ మీరు కోకోపీట్ వాడదలుచుకుంటే కూడా కొంచెం తక్కువగా వాడండి, ఎందుకంటే ఇది కొంచెం డ్రైగా ఉండాలి, ఎక్కువ టూ మచ్ వాటరింగ్ అవసరం లేదు. సో అలా చేసుకున్నటువంటి దీన్ని మీరు వీక్లీ 1 or 2 వాటర్ చేస్తే సరిపోతుంది. సో ద బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీకు సాయిల్ డ్రైగా ఉండాలి. ఒకసారి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ సాయిల్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మీరు పెట్టుకోండి. అది పాటింగ్ విషయం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేస్మెంట్, ఇది ఎక్కడ ప్లేస్ చేసుకుంటే ఇది మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదేంటంటే దీనికి సన్ లో లైట్ నుంచి బ్రైట్ లైట్ వరకు తీసుకుంటుంది, కానీ కూల్ టెంపరేచర్స్ ఇష్టపడుతుంది. సన్ లైట్ కావాలి, కానీ అరౌండ్ 15-20 degrees సెంటీగ్రేడ్ అట్లా ఆ టైప్లో మనకి టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీన్ని ఇండోర్గా వాడుకోవచ్చు. సో ఇండోర్గా వాడుకునేటట్టయితే ఇఫ్ యూ హ్యావ్ ఎ విండో విచ్ హ్యాస్ అ సన్లైట్ ఎక్స్పోజర్, అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు సన్లైట్ వచ్చినప్పుడు దీనికి ఇంకొక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఇది మార్నింగ్ టైము మీకు ఈ బటర్ఫ్లైస్ అన్నీ ఇలా ఓపెన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు కొంచెం బయట ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది. ఒకసారి ప్లేస్ చేసి ఇది ప్రాపర్గా నాటుకున్న తర్వాత మీకు ఇవన్నీ ఓపెన్ అయ్యి ఆకులు ఓపెన్గా ఉంటాయి. అప్పుడు ఈ ఎక్కువ సర్ఫేస్లో మంచిగా దాన్ని సన్లైట్ తీసుకొని నైట్ అయిపోతున్న కొద్దీ ఇలా క్లోజ్ అయిపోతాయి. ఇవి ఇలా క్లోజ్ అవుతాయి, ఆకులు నిద్రపోతాయి హాయిగా. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ఫ్రెష్గా ఓపెన్ అవుతాయి. ఇది సీజన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మోస్ట్లీ సమ్మర్ సీజన్లో ఇది ఓన్లీ లోపల ఉండిపోతుంది. ఆ లోపల ఉండి మళ్ళీ చల్లదనం మొదలైన తర్వాత, వానలు మొదలైన తర్వాత అప్పుడు మళ్ళీ చిగుళ్ళు రావటం మొదలవుతుంది. సో అప్పుడప్పుడు మీకు కొన్ని స్టెమ్స్, ఇది ఇప్పుడు ఈ 2 హాఫ్స్ చేసి దీంట్లో పెట్టిన తర్వాత కొన్ని స్టెమ్స్ ఇప్పుడు ఇలా అయిపోతాయి, అంటే ఇట్లా పల్చగా అయిపోతాయి. అలాంటివి తీసేసుకోవచ్చు. లేదు కొంచెం ఎక్కువగా వచ్చినాయి అంటే యూ కెన్ టేక్ సమ్ ఆఫ్ దెమ్ అండ్ పుట్ ఇట్ ఇంటు అ న్యూ పాట్. ఇది గార్డెన్లో పెట్టుకునేటప్పుడు కొంచెం షేడీ ఏరియా అండ్ లైటింగ్ వచ్చేటట్టు షేడింగ్ ఉండాలి. సో దట్ డైరెక్ట్ సన్లైట్ ఎక్కువగా కాకుండా ఒక మీడియంగా వచ్చేటట్టు పెట్టుకోండి. సో విత్ దాట్ వీ విల్ గో విత్ దిస్ బ్యూటిఫుల్ ప్లాంట్. మనం దీన్ని పర్పుల్ లవ్ అని పిలుచుకుందాం. ఈ పర్పుల్ లవ్ని మనం మన తోటలోకి ఇన్వైట్ చేద్దాం. ఇలా సుమారుగా ఒక 2 పార్ట్స్ చేశాను దీన్ని. దీంట్లో కొన్ని పెట్టుకుందాం, దీంట్లో కొన్ని పెడదాం.
ఇది స్పెషల్గా ఏదైతే ఈ బల్బ్స్ వస్తున్నాయో దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఇవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి, చక్కగా బల్బ్ లాగా వచ్చి. బల్బ్స్ అంటే మనకి ఈ లిల్లీస్ అది వచ్చినంత పెద్ద పెద్ద బల్బ్స్ రావు, చిన్న బల్బ్స్ ఉంటాయి. సో ఇది ఇంకా డెవలప్ అవ్వచ్చేమో. సో ఇది ఇక్కడ వరకు పెడితే ఇది మనకి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దాంతోనే స్టార్ట్ చేద్దాం. నేను ఇందాక చెప్పినట్టు వాటర్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి, డ్రై అవ్వాలి. సాయిల్ డ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పోయండి. మీకు ఇండోర్గా పెట్టుకున్నా కూడా ఒక ఇంత బంచ్ లాగా వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఆ కలరు. ఇది మీకు ఎట్లా అంటే మీరు దాని పక్కన ఒక లైట్ గ్రీన్ అలాంటిది ఏదైనా ప్లాంట్స్తో పాటు పెట్టుకోవచ్చు. మేబీ మీకు స్పైడర్ ప్లాంట్స్ హ్యాంగింగ్ ఉంటాయి, ఇది కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్ ప్లాట్స్ చేస్తే ఇలా మంచిగా ఫ్లవర్స్ అన్నీ వచ్చి బాగుంటుంది. ఇంకొకటి బయటికి పెడదామని చూస్తున్నాను నేను. అంతే అంతే. ఇది ఈజీ గ్రోయింగ్ అండి, ఈజీ గ్రోయింగ్ అండ్ ఈజీ మెయింటెనెన్స్. ఇది మనకి రకరకాల ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. యూ కెన్ కీప్ మూవింగ్. మెయిన్గా వచ్చి దీని నేటివ్ సదర్న్ అమెరికాది. సో అండ్ యూఎస్ అండ్ యూకేలో, యూఎస్లో ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే యూ కెన్ సీ ఇట్ నెక్స్ట్ టు ది రాక్స్, రోడ్ సైడ్స్ అలా కూడా మీకు కనిపిస్తుంది. యూకేలో కూడా దీన్ని ఎక్కువగానే చూడొచ్చు. అండ్ దే యూజ్ ఇట్ యాజ్ అన్ ఇండోర్ ప్లాంట్. ఎందుకంటే వాళ్ళకున్న టెంపరేచర్స్ వేరు, మనకున్న టెంపరేచర్స్ వేరు. సో దాన్ని బట్టి మనం దీనికి కొంచెం అట్లా అడ్జస్ట్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నెక్స్ట్ బంచి అది పెద్ద. ఇది మనం ఒకసారి పెరిగిన తర్వాత ప్రాపగేట్ చేసుకోవడం కూడా ఈజీ. ఇది ఇలా అయిపోతాయండి. ఇది ఎండిపోయింది స్టెమ్, ఇది ఇలా అయిపోతే తీసాడు. ఇప్పుడు ఒకసారి ఇట్లా బతికిద్దాం. నెక్స్ట్ మళ్ళీ మీకు ఫర్దర్గా అప్డేట్స్ ఇచ్చేటప్పుడు అప్పటికి గ్రోత్ చూపిస్తా. అండ్ దాని తర్వాత దీన్ని మనం ఒక హ్యాంగింగ్ తీసుకొని దాంట్లో కూడా ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని బతికిద్దాం ఇట్లా ఒకసారి. ఏదైతే బయటకే వచ్చేసిందండి. ఆల్ రైట్, అది ఇలా బుషిగా వస్తే బాగుంటుంది అని అట్లా పెడుతున్నాను. లెట్ us see how this grows. మనం మేబీ కొంచెం ఒక చిన్న కర్ర లాంటిది ఏదైనా పెట్టి సపోర్ట్ చేస్తే బాగుంటుందేమో ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెంగా వాటర్ చేద్దాం. అది సో ఇది ఫుల్గా నాటుకునేంత వరకు కొంచెం ఒక్క షేడ్లో పెట్టి ఆ తర్వాత దీన్ని మనం కావాల్సిన చోటికి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఈ బటర్ఫ్లై ప్లాంట్ అండ్ దెన్ పర్పుల్ లవ్. నౌ మోర్ లవ్ హ్యాస్ కమ్ టు అవర్ గార్డెన్. సో మనం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ గార్డెన్లోకి వెళ్ళి అప్డేట్స్ చూద్దాం. సో ఇది ఇవాళ మన ఇంకొక కొత్త మొక్క గార్డెన్లో. అంతకుముందు మీకు చెప్పాను, ఇది ఈ డ్రమ్లో అంత
కంపోస్ట్ ఉండింది, పైన మట్టి కలిపి దీంట్లో మనకి వంకాయ ఉండింది. ఇది చక్కగా చాలా స్ట్రాంగ్గా వచ్చింది చూసారా, అంత కంపోస్ట్లో ఉన్న బలం అంతా తీసుకుంటుంది. సో ఈ బలాన్ని షేర్ చేసుకోవడానికి మనం ఇంకో కొత్త మొక్క వచ్చింది మన దగ్గర. అంతకుముందు ఉన్న ఎర్ర చక్రకేళి అది కాకుండా ఇది కర్పూర అరటి. మనకి ఇది ఇక్కడ మా దగ్గరలో ఉన్నటువంటి సౌజన్య గారు, ఇంకొక టెర్రస్ గార్డెనర్, సో ఆమె ఇచ్చారు. సో థ్యాంక్స్ టు హర్. ఇది కర్పూర అరటి పండు, ఇది ఒక పిల్లక, అండ్ ఇక్కడ ఇంకొకటి చిన్నది ఉంది. సో ఈ రెండు కలిపి దీంట్లో పెట్టాము. ఒకటి ఉంది, ఇంకొకటి చిన్నది కూడా ఉంది. సో మొత్తం 3 తీసుకొచ్చాను అనమాట. సో అవి వేరే డ్రమ్లో పెట్టాం. సో ఇది కొంచెం పెద్ద డ్రమ్మే కాబట్టి ప్లేస్ సరిపోతుంది అనుకుంటున్నాం. అది సో ఇది ఇక్కడ అప్డేట్. వీ విల్ సీ ది అదర్ బనానా ప్లాంట్ యాజ్ వెల్. ఇదండి ఇంకొకటి చిన్నది, 3 వాటిల్లో ఇది కొంచెం విడిగా పెడితే టబ్కి కొంచెం ప్లేస్కి సరిపోతుందని. ఇది సుమారుగా ఒక 2-3 డేస్ అయి ఉంటుంది పెట్టి, బాగానే నాటుకుంది. సో పై కంటిన్యూస్గా వానలు పడుతున్నాయి, మనం నీళ్ళు పోసింది కూడా లేదు. సో అది కొంచెం బాగానే తేరుకుంటుంది. ఇక్కడ మనకి ఇంకొక కొత్త మొక్క ఉందండి. ఇది మీకు ఈ పింక్ షేడ్లో పైన ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇది మనం సీతంవారి జడబంతి అంటాం. అంతకుముందు మన దగ్గర ఒక వెరైటీ ఆఫ్ ఇది ప్లాంట్ ఉండేది, సీతంవారి జడబంతి. అది స్టిల్ కంకిలాగే వచ్చేది, కానీ ఇదేంటంటే మనకి ఇంకొంచెం ముద్దగా వచ్చి డార్క్ పర్పుల్ కలర్లో. ఇప్పుడు మీ ఆకులు ఉన్నాయి కదా, సో దీనికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇలాంటి కలర్లో మీకు థిక్ కలర్ పర్పుల్ ఫ్లవర్ వస్తుంది. అది అక్కడ ఒకటి, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకొక చోట పెట్టాము. ఇది కూడా చక్కగా ఫ్రెష్గా ఉంది ఇది. సో ఈ పువ్వు కోసం వెయిటింగ్ మేము. ఇంకొక చోట కూడా పెట్టాము, అది కూడా చూపిస్తాను. ఇది ఇక్కడ ఇంకొకటి ఉంది. సో మనం దీంతోపాటు ఇది కూడా అంతే మంచి ఫ్రెష్ పర్పుల్, ఈ వానలకి చక్కగా తేరుకొని వచ్చేస్తుంది. ఇది కూడా రీసెంట్గానే పెట్టాము. సో ఇవ్వండి ఇవాళ కొత్తగా మనం గార్డెన్లోకి యాడ్ చేసుకున్న కొత్త పూల మొక్కలు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఈ మొక్కలు తొందరగా నాటుకొని మంచి ఫ్లవర్స్ ఇచ్చి వాటిని మనం గార్డెన్లోకి యాడ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాము. అండ్ మీకు ఈ ఫ్రేమ్ కూడా మనం అంతకుముందు చూసాం. సో ఇక్కడ ఇట్ హస్ కమ్ అవుట్ రియలీ బ్యూటిఫుల్. మీకు ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అంతకుముందు లేవు. వీటికి ఈ మధ్య మన గ్రూప్స్లో వీటికి కొత్త పేరు పెట్టారు మన ఫ్రెండ్స్ అందరు కలిసి. దీనికి మీసాల జాజి అని పెట్టారు పేరు. ఇది తెలుగులో మీసాల జాజి అని పేరు పెట్టుకున్నాం. బట్ ఇట్ ఈస్ రియలీ కమింగ్ అప్ వెల్. ఇవన్నీ ఫ్లవర్స్ మొగ్గలు ఉన్నాయి చాలా. సో కొద్ది రోజుల్లో అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.